ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనము, 15 నుంచి 23 వచనములలో వ్రాయబడిన విధముగా దేవాలయంలో జరిగిన సంగతులన్నిటినీ చూచి యేసు ప్రభు బేతనియాలోని తన స్నేహితులతో పంచుకొనెను. ఆ రాత్రి యేసు ప్రభు దుఃఖముతో నిండిన హృదయముతో బేతనియాకు తిరిగి వచ్చుట నేను ఊహించగలను. దేవాలయం నుండి కొరడాతో వారిని తరిమి వేయక మునుపు ఆ రహస్యము తన స్నేహితులతో పంచుకొనెను. మనం ప్రభువైన యేసుక్రీస్తుతో జత పనివారమైనప్పుడు ఆయన ఇతరులకు మరుగుపరిచిన అనేక రహస్యములను మనకు బయలుపరచును. మనం ఆత్మీయముగా ఎదుగుచున్నప్పుడు అనేక సంగతులు మనకు ముందుగానే బయలుపరచబడును. రానున్న కరువులు, భూకంపములు మొదలైన వాటిని గురించి ప్రభు తన ప్రవక్తల ద్వారా ముందుగానే మనల్ని హెచ్చరించెను. రానున్న తీర్పు కొరకు తన ప్రజలను సిద్ధపరచు ఆధిక్యత మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఆ రీతిగా మనము దేవుని హృదయంలోని రహస్యములను కనుగొందుము. తన జతపని వారితో తన హృదయంలోనున్న రహస్యములను, భారములను, వేదనను పంచుకొనుట 5వసారి బేతనియాకు వెళ్ళుటలో ప్రభు ఉద్దేశమై ఉన్నది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.